మధ్య నుంచి 10 మాసాలు 2025వ సంవత్సరంలో 10 మాసాలు గడిచి వెళ్ళిపోయినాయి. మనము 11వ మాసం 2వ తారీఖులో ప్రవేశించాము. కేవలం మన మధ్య నూతన సంవత్సరం రావడానికి ఇంకొక 40 రోజులు 49 రోజులు మనకు మిగిలి ఉన్నాయి. కనుక మనం దేవుని సన్నిధానంలో ఎంతగా బలపడ్డాము, ఎంతగా మనం దీవించబడ్డాము, ఎంతగా మనము ఆశీర్వదించబడ్డాము అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో దేవుడు మనతో ఉంటూ మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటుంటే మనమేమో ఆయనకు దూరంగా మనము పారుపోతూ ఆయన సన్నిధానంలో మనం నిలబడక ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందలేకుండా ఈ లోకంలో కష్టాలతోనూ కడగళ్లతోనూ మనము జీవిస్తున్నాం. అందుకే 8వ కీర్తనలో రాయబడినటువంటి మాట, ఆయన మనకు కిరీటం ఇచ్చాడు, మహిమ ప్రభావాలతో కిరీటాన్ని ఆయన మనకు ధరింపచేశాడు. ఆ మహిమ ప్రభావాలను మనం నిలుపుకోవాలి. నిలుపుకుంటే దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నట్టుగా లేఖనాలలో మనం చూడగలుగుతున్నాం. మరి ఈ వారము పునరుద్ధాన పండుగ కనుక మొదటి ఆదివారము కనుక దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ వారపు మనకు ధ్యానాంశముగా న్యాయాధిపతుల గ్రంథముల నుండి 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం సంసోను యొక్క జీవిత చరిత్ర, సంసోను యొక్క కథను మనము ఈ వారం మనం ధ్యానం చేసుకోవాలి. అయితే ఈ సంసోను యొక్క జీవిత చరిత్ర ఈ 4 అధ్యాయాల్లోనే ఉంటుంది. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయంలో సంసోను యొక్క జీవిత చరిత్ర ఉంటుంది. ఈ 4 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుని 4 అధ్యాయాలు మనం ఈ రోజున పూర్తి చేసుకోవాలంటే మనకు సరిపోయే సమయం మనకు ఉండదు. కనుక మొట్టమొదటిగా నేను క్లుప్తముగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి సంసోను యొక్క జీవితంలో ఉన్నటువంటి దేవుని ప్రణాళిక, మానవుని జీవితంలో సంసోను జీవితాన్ని ఎలాగ మనం అనుసంధానం చేసుకోవాలి, మానవుని జీవితానికి సంసోను జీవితానికి దేవుడి మధ్య ఉంచినటువంటి పాఠం ఏమిటో ఈ రోజున మనం క్లుప్తంగా, చాలా క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమునైనా ఇంతవరకు నైనా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలను బట్టి వారిని దీవించండి. అలాగే నేను ప్రభువా, ఈ సమయం ముందు నేను ప్రభు నీ బిడ్డలమైన మేము నీ సన్నిధానంలో ఉన్నాము కనుక మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు మాకు దయచేయండి. లేఖన భాగంలోనికి వెళ్తుండగా తండ్రి, లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంసోను యొక్క జీవిత చరిత్ర ఈ సమయం అంతా మేము ధ్యానం చేసుకోబోతుండగా దేవా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. లేఖన భాగంలో ఉండే సత్యాలు మేము గ్రహించినట్టుగా నీ కృప చూపించండి. నిలబడిన దాసుడు ప్రభు పుట్టువాడు మట్టువాడు తండ్రి, నీ దాసును మరుగుపరచండి. నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నింత వరకు కూడా మీ స్వాధీనములో ఉంచుకోండి. నైనా మీరే మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేసి ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటువంటి పాఠాలు మాకు నేర్పించమని చేసిన ప్రార్థన మీ పాతజన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, ఈ అధ్యాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు 13వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు మీకు క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, చదవనవసరం లేదు, వినండి. 13వ అధ్యాయంలో 25 వచనాలు ఉంటాయి. 25 వచనాలలో దేవుడు న్యాయాధిపతుల గ్రంథముల సంసోను గురించి తెలియజేయబడిన విషయాలు మీకు 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది యోదావారి పాపము, యోదావారి అపవిత్రత. యోదావారు దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలను ఆరాధించినప్పుడు, విగ్రహాలతో వారు పొందు పెట్టుకున్నప్పుడు, దేవుని మరిచి తిరిగి విగ్రహారాధన వైపు మొగ్గు చూపినప్పుడు దేవుడు యోదా జనాంగాన్ని, అంటే ఇశ్రాయేలు జనాంగము, యోదా జనాంగము, గత వారంలో మీకు చెప్పాం యోధా జనాంగం అంటే ఎవరు, ఇశ్రాయేల్ జనాంగం అంటే ఎవరని. ఇశ్రాయేల్ జనాంగం అంటే ఆంధ్రప్రదేశ్ లాంటిది,
యోధా జనాంగం అంటే తెలంగాణ లాంటిది అని చెప్పాను. ఇశ్రాయేలు జనాంగం అంటే 10 గోత్రాలకు సంబంధించినటువంటి ఇశ్రాయేలు జనాంగము. 2 గోత్రాలకు సంబంధించిన వారు యోధా వారు. కానీ ఇద్దరు కూడా దేవుని బిడ్డలే అనేటువంటి విషయాన్ని గత వారాల్లో మీకు జ్ఞాపకం చేసుకున్నాం. యోధా వారన్నా ఇశ్రాయేల్ వారి జాతి, ఈ ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ జాతి అనేటువంటి సత్యాన్ని మీరు మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాలి. ఈ యోధా వారు దేవుని బిడ్డలయ్యిండు కూడా విగ్రహారాధన వైపు మొగ్గు చూపినప్పుడు దేవుడు ఈ యోధా వారిని అందరిని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. దేవుడు ఎవరి చేతికి? వినండి, అంతే, ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఫిలిష్తీయుల చేతికి అప్పగించి ఎన్ని సంవత్సరాల వారిని ఫిలిష్తీయుల వారిని బాధ పెట్టారంటే 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయులు యోధా వారిని బాధ పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ కాలంలో జోరియా పట్టణస్తుడును దాను వంశస్థుడైనటువంటి మానోహ అనేటువంటి కుటుంబం ఒకటి ఉన్నట్టుగా 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ మానోహకు భార్య ఉంది కానీ మానోహకి సంతానము కలగలేదు, పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకుండా వారు ఉన్నారు. వారు దేవుని కూడా అడిగేటటువంటి వారు కారు. అయితే దేవుడు యోధా వారిని రక్షించడానికి, యోధా వారిని ఫిలిష్తీయుల నుంచి సంరక్షించడానికి, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ మానోహకు ఒక కుమారుని కనుక మనం ఇస్తే, సంతానాన్ని కనుక మనం ఇస్తే, ఆ సంతానం ద్వారా ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి ఫిలిష్తీయుల తరపున మరి యోధా వారి తరపున ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయుల నుంచి యోధా వారిని రక్షించడానికి నేను ఒక కుమారుని వీళ్ళకి ఇస్తాను అనుకుని దేవుడు నిశ్చయం చేసుకుని ఈ యొక్క మనోహ భార్యకు దేవదూత కనపడి, దేవదూత ఏమంటుందంటే, అమ్మా నీ కడుపున సంతానం ఒకటి కలుగుతుంది, నీకు ఒక కుమారుని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక ఆ కుమారుడు నువ్వు కంటావు కనుక ఆ కుమారుని కనేటువంటి సందర్భంలో నువ్వు కొన్ని రూల్స్ పాటించాలి అని చెప్తూ ఆ దూత మనోహ భార్య, ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు కనుక దాని గురించి మనము తర్జన భర్జన పడక్కర్లే. మనోహ భార్య కిందనే దేవుడు ఆ బైబిల్లో రాయబడి ఉంది కనుక ఆ దూత ఆమెతో చెప్పింది, నువ్వు కుమారుని కంటావు, నువ్వు కుమారుని కన్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. ఏమేమి రూల్స్ పాటించాలి? నువ్వు మద్యం తాగకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, అతడు పుట్టిన తర్వాత అతని తల మీద సౌరపు కత్తి, అసలు మంగళ కత్తి పెట్టకూడదు, అతని ఎంట్రుకలు నీవు గొరిగించకూడదని దూత కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టిన తర్వాత ఆ మానోహ కుటుంబంలో ఒక కుమారుని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు గర్భవతి అనేది మొదలుకొని ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ నువ్వు తాగకూడదని దూత చెప్పింది. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకూడదు. అపవిత్రమైన అర్థం ఏంటంటే శవాలను ముట్టుకోకూడదు, అపవిత్రంగా కడగా ఉన్న వారిని ముట్టుకోకూడదు, అపవిత్రమైన దాన్ని ఏం ముట్టుకోకూడదు. ఎందుకంటే నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుడతాడు కనుక, వరపుత్రుడు కనుక, అతని తల మీద దేవుని ఆత్మ ఉంటుంది కనుక, అతడు నాజీరు చేయబడిన వాడు కనుక, అతడు నీకు పుట్టబోతున్నాడు కనుక జాగ్రత్తగా పెంచండి అని దూత చెప్పిన సందర్భాన్ని 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా దూత చెప్పినట్టుగానే మానోహ కుమారుడు కలిగాడు. కుమారుడు పుట్టిన తర్వాత మానోహ అతనికి సంసోన్ అని పేరు పెట్టాడు. లాస్ట్ వచనంలో 25వ వచనంలో అది రాయబడి ఉంటుంది, సంసోన్ అని పేరు పెట్టారు. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. తర్వాత 14వ అధ్యాయం కూడా చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, సంసోను తిమ్నాతుకు వెళ్ళడం, తిమ్నాతులో ఉన్నటువంటి ఫిలిష్తీయుల కుమార్తెను చూడడం, ఆ కుమార్తెను మోహించడం 14వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లో మనం చూస్తాం. ఈ 14వ అధ్యాయం 20 వచనాలు ఉన్నవి. 20 వచనటువంటి శ్రేష్టమైనటువంటి 13 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి ఏంటి? సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయిని చూసుకున్నాడు. చూసుకుని తల్లిదండ్రులతో చెప్పాడు, నేను ఫిలిష్తీయులలో కుమార్తెను చూసుకున్నాను, ఆమెను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని సంసోను తల్లిదండ్రులు అడుగుతాడు. తల్లిదండ్రులు ఏమంటారు? నేను నాయన ఫిలిష్తీయుల జోలికి వెళ్ళకూడదు, వారు అన్యులు, వారు సున్నత లేని వారు, దేవునికి ఇష్టం కాని వారు కనుక నీవు వారి జోలికి వెళ్ళకూడదు. మన ఇశ్రాయేలు జనాంగంలో మన పిల్లలనే చేసుకో, మన జాతినే చేసుకో, ఆ ఫిలిష్తీయుల జాతులకు నువ్వు వెళ్ళొద్దని తల్లిదండ్రులు చెప్పారు. అయినా కానీ మొంకబట్టు బట్టి సంసోను తల్లిదండ్రుల మీద చాలా బాధ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద అపరిందలు వేసి ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి తిమ్నాతుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు వద్దన్నా కానీ ఇశ్రాయేలు కుమార్తెను చేసుకోమని చెప్పినా కానీ వద్దని సంసోను ఫిలిష్తీయుల అమ్మాయినటువంటి తిమ్నాతుకు వెళ్ళి ఆ అమ్మాయిని చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక తల్లిదండ్రులు చెప్పేది ఏమి లేక చేసేది ఏమి లేక తన కుమారుడు పట్టుబట్టాడు కాబట్టి ఆ ఫిలిష్తీయుల కుమార్తెను చేసుకోవడానికి వారు చూడడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడడానికి వెళ్ళి ఆమె చూసినప్పుడు ఆమె అందు
ఇష్టము కలిగినట్టుగా సంసోను కూడా మనము చూస్తున్నాం. కొంతకాలమైన తర్వాత ఆమెను తీసుకుని రావడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళారు. వెళ్ళి వారితో మాట్లాడారు. వారితో మాట్లాడి ఇష్టపరుచుకున్నారు. ఇష్టపరుచుకున్న తర్వాత మరలా ఇంటికి వచ్చి మరలా తిమ్నాతుకు తన భార్యను తీసుకురావడానికి సంసోను వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సంసోను వెళ్ళేసరికి వారందరూ కూడా ఏం చేశారంటే, సంసోను వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లలోకి వచ్చిన తర్వాత ఆ కుమార్తెను ఇవ్వడానికి ఫిలిస్తీన్లు కూడా ఒప్పుకొని ఆమెను సంసోనుకి వివాహం చేయడానికి 7 రోజులు విందు కాలం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 7 రోజులు విందు కాలం చేసిన తర్వాత ఆ 7 రోజుల కాలంలో సంసోను తిమ్నాతుకు వెళ్తున్న సందర్భంలో తిమ్నాతుకు గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏమిటంటే, సంసోను ద్రాక్ష తోటల నుంచి వెళ్తుంటే ఒక సింహము బొబ్బరించుకుంటూ సంసోను మీదకు వచ్చినప్పుడు సంసోను తన చేతిలో ఏ ఆయుధము లేకున్నా గాని ఆ సింహాన్ని 2 చేతులతో మేక పిల్లను చీల్చినట్టుగా 2 చేతులతో సంసోను ఆ సింహాన్ని చీల్చి ఆ ద్రాక్ష తోటలో పడేసి వెళ్ళిపోతాడు. చూడండి, దేవుని యొక్క ఆత్మశక్తి, ఆత్మ బలము ఎవరి మీద ఉందని? సంసోను మీద దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? సంసోను వరపుత్రుడిగా పుట్టాడు కనుక అటువంటి వరాన్ని పొందుకున్నాడు కనుక బలవంతుడైపోయాడు. శరీర బలము కాదండి అది. మానవులకి ఏంటంటే శరీర బలం ఉంటుంది. వ్యాయామాలు చేస్తున్నారు అనుకోండి, బలం వస్తుంది, శక్తి వస్తుంది. చిన్నప్పటి నుంచి కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, పొలం పని చేసుకున్న వాళ్ళకి కొంత బలం ఉంటుంది. ఏసీలో కూర్చున్న వాళ్ళకి, ఏసీలో జీవించిన వారికి బలము తక్కువ ఉంటుంది. అటువంటి బలము సంసోనుది కాదు. సంసోను మీద ఉన్నటువంటి బలం ఎటువంటిదంటే దేవుని ఆత్మ చేత వచ్చినటువంటి బలము. దేవుని ఆత్మకు ఎదురొచ్చేది ఏది కూడా ఉండదు. ప్రియమైన బిడ్డలారా, సింహము కూడా మేకపిల్లను చీల్చినట్టుగా సంసోను చీల్చి అందులో తోటలో పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు 7 రోజులు పండుగ చేశారు. ఆ పిల్లని ఇచ్చారు, పెళ్లి చేశారు. ఈ 7 రోజులు పెళ్లి విందులోనూ చాలా మంది వచ్చారు కనుక సంసోను వారికి ఒక పొడుపు కథ వేశాడు. ఏమని పొడుపు కథ వేశాడు? సంసోను సింహాన్ని చీల్చి అక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం యొక్క కళేబరంలో ఒక తేనె పట్టు పట్టింది. సింహాల కళేబరంలో తేనె పట్టింది. తేనె పట్టితే తల్లిదండ్రులు చూడకుండా సంసోను వెళ్ళి ఆ సింహపు కళేబరంలో ఆ తేనె పట్టినటువంటి తేనె బొడ్డులోంచి తేనె తీసుకుని కొంత తిని తల్లిదండ్రులకు తీసుకుని వచ్చి కొంత తేనెని ఇచ్చాడు. తల్లిదండ్రులకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తేనె బొడ్డు నుంచి వచ్చింది అనుకున్నారు కానీ మనోహన తల్లిని సింహపు కళేబరంలో పట్టిందని అనుకోలేదు. ఎందుకంటే అపవిత్రమైన దానిని ముట్టుకోవద్దు అని దేవుడు సెలవిచ్చాడు కనుక ముట్టుకోకుండా ఉండాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, వీరు వెళ్ళారు. 7 రోజుల విందులో సంసోను పొడుపు కథ వేశాడు. ఏమని పొడుపు కథ వేశాడు? సంసోను వేసిన పొడుపు కథ మనం చూస్తే ఆశ్చర్యం ఏంటంటే తెలిసింది. బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుండి తిండి వచ్చును అని పొడుపు కథ వేశాడు ఫిలిస్తీన్లకి. వాళ్ళకేం తెలుసు? సింహము కడుపులో నుంచి, సింహం కళేబరం నుంచి తేనె పట్టు తీసుకుని తిన్నాడని, దాన్ని బట్టి పొడుపు కథ వేస్తాడని వారికి తెలియదు కదా. వారు చెప్పలేకపోయారు. మొదటి రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, 4వ రోజు అయింది, ఆఖరికి 6 రోజులు పూర్తి అయిపోయింది. 7వ రోజు పొద్దుకోక ముందు ఈ పొడుపు కథ ఇప్పితే ఏం చేయాలి తెలుసండి? ఇతను ఇవ్వాల్సిన వెంటనే తెలుసండి, సంసోను ఈ పొడుపు కథ ఇప్పకపోతే వారికి సన్నని నార దుస్తులు 7 తీసుకొచ్చి సంసోనుకి ఇవ్వాలి. ఒకవేళ వారు పొడుపు కథ ఇప్పితే సన్నని నార దుస్తులను, వస్త్రములు తీసుకొచ్చి ఫిలిస్తీన్లకు సంసోను ఇవ్వాలి. ఇది వారి మధ్య ఒప్పందం. ఇక ఫిలిస్తీన్లకి ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, సంసోనుకు భారీగా చేసినటువంటి పిల్ల మన పిల్లే కదా, ఫిలిస్తీన్ల పిల్లే కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతోనే పొడుపు కథ యొక్క విశేషాన్ని తెలుసుకుని ఆ పొడుపు కథ విశేషాన్ని బట్టి మనము ఇతనికి జవాబు చెప్పవచ్చని అనుకుని వారు తాను సంసోను భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అమ్మా, మన ఫిలిస్తీన్లు మనమని ఒకటి కాబట్టి నీ భర్త చేసిన పొడుపు కథ ఏంటో అడిగి తెలుసుకుని మాతో చెప్పు. ఒకవేళ మేము ఓడిపోయామనుకో, నిన్ను నీ కుటుంబాన్ని కూడా మేము అగ్ని వేసి కాల్చి వేస్తాం కనుక జాగ్రత్తగా నీవు ఈ పని చేయమని చెప్పారు. ఎవరికి? సంసోను భార్యకి. సంసోను భార్య సంసోను అడుగుతూ వచ్చింది కానీ 6 రోజులు చెప్పలేదు. 7వ రోజు వచ్చేసరికి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, సంసోనమ్మ చెప్పకపోవడం, చివరి గడియలు వచ్చేసరికి సంసోనును తన భార్య చాలా ఇబ్బంది పెట్టి బతిమాలుతుంటే సంసోను భార్య మీద ప్రేమతో చెప్పాడు. ఏమని? ఇదిగో, నేను దారంట వస్తున్నప్పుడు సింహం నా మీదకు వచ్చింది,
సింహం నా మీదకి వస్తే సింహాన్ని చీల్చి అక్కడ పడేసి నేను నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర నుంచి మరలా తిరిగి వెళ్ళి మరలా నీ దగ్గరికి నేను వస్తున్నప్పుడు ఆ సింహపు కడుపులో తేనె పొట్టు పట్టింది. ఆ తేనెను తీసుకుని నేను తాగాను. సింహము బలమైనది, తేనె మధురమైనది అని చెప్పి తన భార్యతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఫిలిష్తీయులను పిలిచి పొద్దుకో క్రితం ఆ వార్త చెప్పేసరికి వారు వచ్చి సంసోనుతో ఈ పొడుపు కథ విప్పుతో మొదలు పెట్టారు. ఏమన్నా ఫిలిష్తీయులు పొడుపు కథ విప్పుడు ఏమన్నా అంటే తేనె కంటే తీపైనది ఏది సంసోను, ఇదిగో నీ పొడుపు కథ మేము ఇప్పేతనం చూడు అన్నారంతే. నీ పొడుపు కథను మేము ఇప్పుతున్నాం చూడు. తేనె కంటే తీయనది ఏమన్నది, సింహం కంటే బలమైనది ఏమున్నది అని చెప్పి వారు పొడుపు కథ ఇప్పేసరికి సంసోనుకు అర్థమైంది, నా భార్య ద్వారా ఈ పొడుపు కథ వీరు విని తెలుసుకొని నాకు సమాధానం చెప్పారని అనుకుని అప్పుడు వెళ్ళి ఫిలిష్తీయులలో కొంతమందిని పట్టుకుని చెరబట్టి కొన్ని దుస్తులు తీసుకొచ్చి వారికి కానుకగా ఇచ్చి కోపంతో సంసోను ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరి మీద కోపంతో? భార్య మీద కోపంతో. అంటే 13వ అధ్యాయంలో సంసోను పుట్టడం, 14వ అధ్యాయంలో సంసోను ఫిలిష్తీయుల కుమార్తెను చూసి ఆమెను వివాహం చేసుకోవడం, ఇక్కడ 2 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 3వ అధ్యాయం 15వ అధ్యాయం మనం చూసుకున్న తర్వాత కొన్ని దినాలైన తర్వాత సంసోను కోపం ఇంటికి వచ్చేసాడు కదా. 15వ అధ్యాయంలో మరలా తిమ్నాతుకు వెళ్తున్నాడు తన భార్యను చూడడానికి, తన భార్యను తీసుకురావడానికి. తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు తిమ్నాతుకు వెళ్ళి భార్య ఉన్నటువంటి మాంగారు దగ్గరికి వెళ్ళి మాంగారు గృహంలోనికి వెళ్ళబోతుంటే మాంగారు ఒక మాట అన్నాడు, ఇదిగో నీ భార్య మీద నువ్వు కోపంతో వెళ్ళిపోయావు కదా, చాలా రోజులు అయిపోయింది నువ్వు వెళ్ళిపోయి, నువ్వు రావడం లేదని చెప్పి నువ్వు నీ భార్యను విడిచిపెట్టేసావు అనుకుని నేను నీ స్నేహితుడికి నీ భార్యను నేను భార్యగా ఇచ్చేస్తాను, వివాహం చేసేస్తాను. ఆమె చెల్లెలు ఉంది, అవసరమైతే ఆమె చెల్లెలు నీకు వివాహం చేస్తాను, ఆమె కూడా చాలా అందమైనది అని చెప్పి మాంగారియో కబుర్లు చెప్తుంటే సంసోనికి చాలా కోపం వచ్చింది. ఆమె తండ్రిని అతను వెళ్ళనీకపోవడం, నీ కౌగుట్లో ఉన్నటువంటి నీ భార్యను వేరే వానికి ఇవ్వడం, నువ్వు కోపగించుకెందుకు పోయావు కాబట్టి ఎన్ని జరిగినాయి చెప్పడం, ఇవన్నీ కూడా సంసోను విని సంసోనికి బాధ కలిగి ఫిలిష్తీయులలో ఉన్నటువంటి వారిని చాలా మందిని అక్కడ చంపడానికి ప్రయత్నించినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేశాడు సంసోను? 4వ వచనంలో 300 నక్కలను పట్టుకుని సంసోను ఫిలిష్తీయుల మీద కోపంతో 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక నక్కను పట్టుకోవడం మన వల్ల అవుతుందా ఏమా? ఒక నక్కను పట్టుకోవడం మన వల్ల అవుతుందా? ఓ సింహాన్ని ఎదిరించడం మన వల్ల కాదు. సింహాన్ని పట్టుకోవడానికి జంతువు ఇప్పుడు చూడండి, చాలా మంది జూలో ఉన్నటువంటి సింహాన్ని పట్టుకోవడానికి వెళ్ళాలంటే ఒక వలవ కావాలి, ఒక వాహనం కావాలి, అది వచ్చి మీద పడ్డా కానీ వీళ్ళని ఏమి చేయకుండా చుట్టూరు ప్రహార కావాలి, ఒక జల్లులాంటి పట్టుకుని వల్లంటి పట్టుకుని సింహాన్ని పట్టుకోవడానికి వెళ్తారు. ఒంటి చేతులతో సింహాన్ని చంపేటువంటి బలము దేవుడు సంసోనికి ఇచ్చాడు కనుక సంసోడు కార్యం చేశాడు. ఇప్పుడు నక్కన పట్టుకోవడం అంటే చాలా గొప్ప విచిత్రం. ఒక నక్కను పట్టుకోవడం విచిత్రం అండి, 2 నక్కలను పట్టుకోవడం ఇంకా విచిత్రం. 300 నక్కలను పట్టుకోవడం అంటే ఎవరో సంసోను 300 నక్కలను పట్టుకుని ఒకదానికొకటి వెనుకకు తిప్పి ఒక నక్క తోకను ఇంకొక నక్క తోకను కలిపి కట్టేసి ఆ 2 నక్కల తోకల మధ్యలో ఒక కాగడాన్ని పెట్టి ఆ కాగడానికి నిప్పంటించి ఏం చేశాడో తెలిసింది, ఫిలిష్తీయుల యొక్క గోధుమ చేల్లోనికి, ధాన్యము కుప్పల మధ్యలోనికి, ద్రాక్ష తోటల్లోనికి, ఒలివ చెట్ల మధ్యకి ఈ 300 నక్కల్ని ఎత్తి నిప్పంటించి కాగడాలంటించి వదిలేసాడంట 300 నక్కల్ని. ఎంత బలశాలో చూడండి. ఈ 300 నక్కలను పట్టుకుని కాగడాలు కట్టి తోకలు కట్టి వదిలేసేసరికి ఈ నక్కలు ఏం చేస్తాయి, వెనకాల మండుతుంటే ఏం చేస్తాయి, పారిపోతామంటే. ఎలా పారిపోయి గోధుమ చేలలో పడి, ధాన్యపు గిడ్డంగుల్లో పడి, ధాన్యం వేసినట్టు కుప్పల మధ్య వెళ్ళి, ద్రాక్ష తోటల్లోకి వెళ్ళి, అలాగే ఒలివ తోటల్లోకి వెళ్ళి ఇవన్నీ కొనివి తగలబెట్టేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ద్రాక్ష తోటలు, వరి కుప్పలు, గోధుమ చేలలోకి, ఒలివ తోటలోకి వెళ్ళి అవన్నీ కూడా తగలబెట్టేసినాయి. సంసోను కాముగా ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఫిలిష్తీయులు అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇది ఎవరు చేశారు, ఎంత దారుణమైన పని ఎవరు చేశారు? మన ధాన్యాన్ని కాల్చేశారు, ద్రాక్ష తోటలను కాల్చేశారు, ఒలివ చెట్లు కాల్చేశారు, ఎవరు చేశారు అంటే అప్పుడు ఆ నోట ఎంక్వైరీ చేస్తే ఇంకెవరు, ఈ తన భార్య అయినటువంటి ఫిలిష్తీయుల్లో భార్యగా చేసుకున్నటువంటి ఆ స్త్రీ యొక్క భర్తే ఇవన్నీ చేశాడు. ఎందుకు చేశాడు?
ఆమె మాంగారు ఆ స్త్రీని వేరే ఆవిడకి పెళ్లి చేసినటువంటి కోపంతో సంసోను ఇవన్నీ చేశారని చెప్పినప్పుడు వారందరూ ఫిలిష్తీయులందరూ వచ్చి సంసోనుకు భారీగా ఉన్నటువంటి ఆమెను, సంసోను యొక్క మామను, అత్తగారిని, సంసోనుకు ఇచ్చినటువంటి మామల కుటుంబాన్ని అంతటిని కూడా, వారి యొక్క సంపద అంతని, పొలాలు పుట్టలన్నీ కూడా అగ్ని వేసి వారిని అందరూ కూడా కాల్చిపడేశారు ఫిలిష్తీయులు. ఈ విషయం తెలిసినటువంటి సంసోను మరలా బయలుదేరి వచ్చి, నా భార్యను, నా మాంగారి, నా కుటుంబాన్ని అంతా కూడా మీరు ఇలా కాల్ చేస్తారని చెప్పి ఫిలిష్తీయులను మరలా పట్టుకుని వారిని చాలా ఇబ్బందులు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఫిలిష్తీయులు సంసోను భార్యను, వారి ఇంటిని అగ్ని చేత తగలబెట్టారన్న విషయం తెలుసుకుని సంసోను దానికి ప్రతీకారంగా ఫిలిష్తీయులను సావగొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి యాతాము అనేటువంటి యాతాము దగ్గర సంసోను దాగుకున్నట్టుగా 8వ వచనము 15 వచనం మనకు తెలియజేయబడుతుంది. ఫిలిష్తీయులు యోధా వారి మీద టార్గెట్ చేసి వారిని దోసుకుంటూ, సంసోను మాకు అప్పగించితేనే కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టనని ఫిలిష్తీయులు ఏం చేసేవారంటే యోధా వారిని అందరూ దారంతో వెళ్తున్న వారిని పట్టుకుని వారిని దోసుకున్న సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. 14వ వచనం చూస్తే, అతడు వీరందరూ యోధా వారందరూ వెళ్ళి దాక్కున్నటువంటి సంసోను పట్టుకుని తాళ్లతో కట్టి ఫిలిష్తీయులు యొద్దకు తీసుకుని వచ్చి, ఇదిగో మమ్మల్ని మీరు దోసుకోవద్దు, మీకు కావాల్సిన సంసోనే కాబట్టి సంసోను మీకు అప్పగిస్తున్నామని సంసోను అప్పగించడానికి ఫిలిష్తీయులు పిలిచి సంసోను వారికి అప్పగించబోతున్నప్పుడు లేహీకి వచ్చారంట. వారు ఎక్కడికి వచ్చారండి? లేఖీకి వచ్చేసరికి సంసోను కట్టబడి తీసుకొచ్చారు. సంసోను వస్తున్నాడని ఫిలిష్తీయులు విని చూసి ఆహాకారాలు చేస్తూ గొంతులు వేస్తూ ఎంతో ఆనందంగా అట్టహాసంతో సంసోను దగ్గరికి వచ్చారు. సంసోను దగ్గరికి వస్తే దేవుడు సంసోనును తాకగా, దేవుని ఆత్మ సంసోనును రేపగా, లేహీకి మధ్యలో సంసోను మీదకి దేవుని ఆత్మ రాగా, కట్టిన తాళ్ళు ఎలగ కాలిపోయినట్టునవి, కట్టిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలే ఎక్కడ తోళ్ళు అక్కడే తెగిపోని అంట. అది దేవుని యొక్క ఆత్మీయ శక్తి. తెగిపోయినప్పుడు అతను ఆ సంఖ్యలు అతని చేతుల నుండి విడిపోయినప్పుడు అప్పుడు సంసోను పచ్చి గాడిద ఎముకనోటి పట్టుకుని వచ్చినటువంటి ఫిలిష్తీయులందరూ కూడా దొరికిన వారిని దొరికినట్టుగా 1000 మందిని సంసోను అక్కడ 15వ అధ్యాయము 15వ వచనం చూస్తే 1000 మందిని అక్కడ సావగొట్టేశాడు. ఎలాగా? పచ్చి గాడిద ఎముక దవడను పట్టుకుని 1000 మందిని చంపేసరికి 1000 మందిని చంపడం అంటే మాటలు కదా, ఒక్క మనిషి 1000 మందిని ఫిలిష్తీయులు చంపేసరికి అతనికి దాహం వేసి నోరు ఆరిపోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎంత ఆశీర్వాదం ఇచ్చావు, ఎంత ఘనత ఇచ్చావు, ఫిలిష్తీయులు చంపడానికి నాకు శక్తిని ఇచ్చావు గనక నేను దాహంతో చచ్చిపోతే నీకేం ప్రయోజనం అని ప్రార్థన చేస్తే ఆ నీటి ఊటను ఒక దాన్ని దేవుడు తెరవగా నీటి ఊటలో నుంచి నీరు, ప్రశస్తమైన నీరు వచ్చినప్పుడు తాగి సంసోను బతికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకుని చూసినట్లయితే 15వ వచనం దాటిన తర్వాత 20వ వచనం వచ్చేసరికి అక్కడ రాయబడిన మాట తెలుసా? సంసోను యోధా వారి మీద 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఉండేను అని రాయబడి ఉంటుంది. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా సంసోను యోధా వారిని పరిపాలించినట్టుగా 15వ అధ్యాయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్తే మనకి ఈ రోజు వచ్చేవారం వచ్చేవారం కూడా సరిపోదు కనుక వీటిని మీకు చదవడానికి ప్రభు కృపనిచ్చారు. 16వ అధ్యాయంలో శ్రేష్టమైన విషయం ఉంది కనుక ఆ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని మనం చర్చించుకుందాం. మొదటి వచనం, సంసోను గాజాకు వెళ్ళడం అంతా అయిపోయిన తర్వాత ఫిలిష్తీయుల దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసిన తర్వాత సంసోను ఈ కార్యక్రమాన్ని జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి సంసోను గాజా పట్టణానికి వెళ్ళడం మొదలు పెట్టాడు. గాజా పట్టణానికి వెళ్తే అక్కడ వేశ్యలు ఎక్కువ ఉంటారు కనుక సంసోను గాజా పట్టణానికి వెళ్ళి ఒక వేశ్యను చూసి ఆ వేశ్య మీద మోహించి ఆమె చెంతకు చేరినట్టుగా మొదటి వచనం చూస్తున్నాం. ప్రియదనపడారా, గాజా పట్టణంలో వేశ్యలు ఉంటారు కనుక వేశ్య నమ్ముతామని చూసి ఆమె దగ్గర చేరి, ఆమె పేరు దెలీలా. సంసోను దెలీలా కథని బుర్రకథలుగా చాలా కథలు ప్రపంచంలో వాడుకలో ఉన్నాయి. సంసోను గాజా పట్టణంలోకి వెళ్ళడం ఒక వేశ్యను చూసి ఆమె దగ్గర చేరడం, ఆమె పేరు దెలీలా అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె మీద మోహం ఉంచి ఆమె దగ్గరికి చేరాడు. ఫిలిష్తీయులు విషయము గ్రహించి ఫిలిష్తీయులకు సమాచారం ఇచ్చినప్పుడు వారు ఫిలిష్తీయులు వెళ్ళి ఈ వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్య దగ్గర సంసోను పట్టుకుందామని ఆ రాత్రి ఆ గాజా పట్టణానికి తలుపులు ఉంటాయి. ఏ పట్టణానికైనా తలుపులు ఉంటాయి, లోపలికి ఎంట్రన్స్.
సాయంత్రం వరకు తలుపులు తీసుకొస్తే సాయంత్రం తలుపులు వేసేసి అడ్డగడిలు వేసేసి బయట వారు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల వారు బయటకు రాకుండా గడలు పెట్టేసి కూర్చోంటారు, కాపలా కాస్తూ ఉంటారు. ఫిలిష్తీయులు ఏం చేశారు? సంసోను గాజులకు వచ్చిన సంగతి విని గేటుకి తాళాలు వేయించేసి గడలు వేయించేసి ఆ రాత్రంతా అతను అక్కడ ఉన్నిచ్చి ఉదయం లేచి అతను పట్టుకుందామని ప్రయత్నం చేశారు, స్కెచ్ వేశారు. ఎవరు? ఫిలిష్తీయులు సంసోను పట్టుకోవడానికి. ఆ రాత్రి కాల సమయంలో సంసోను లేచి బయటికి వెళ్ళిపోవాలని చూసేసరికి గాజాకు ఉన్నటువంటి తలుపులు వేయబడినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. తాళం వేసేసారు, గడిలో పెట్టేశారు, బయటికి వెళ్ళడానికి వీలేదు. అప్పుడు దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా సంసోను ఆ గేట్లను, ఆ తలుపులు, 2 తలుపులను, ఆ గేటులను దారబంధాలతో సహా భూమిలో నుంచి పైకి పీకేసి భుజమ మీద పెట్టుకుని కొండ దాకా వాటిని తీసుకువెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ కొండకు ఎదురుగా ఉన్నటువంటి ఎబ్రోనుకి ఎదురుగా ఉన్నటువంటి కొండ దగ్గరికి తీసుకుని పోయి అక్కడ పడేశాడు. ఎవరో? సంసోను. తెల్లారిన తర్వాత వీరు సంసోను పట్టుకుందామని దెలీలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి చూస్తే, ఆ వేసింటి దగ్గర చూస్తే సంసోను ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి అని చెప్తే గేట్ల దగ్గరికి వస్తే, గుమ్మం దగ్గరికి వస్తే, గుమ్మం దగ్గర గేట్లో ఊరు గవని అక్కడ కనపడడం లేదు, గేట్లు కనపడడం లేదు, గుమ్మాలు కనపడడం లేదు. ఈ గుమ్మాలు తీసుకుని వెళ్ళిపోయాడు అన్న సత్యాన్ని వారు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయి అద్భుతం చేశాడు దేవుడు అక్కడ. తర్వాత సోరేకులో ఉన్నటువంటి దెలీలా అనే స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెను కూడా మోహించి ఆమె దగ్గర ఉంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. 4వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, 5వ వచనం వచ్చేసరికి దెలీలా దగ్గరికి సంసోను వచ్చాడన్న విషయం జ్ఞాపకం చేసుకుని దెలీలాకు లంచం ఇచ్చి సంసోను పట్టుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 6వ వచనం చదువుతాం. 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి దెలీలా దేనిలో ఉన్నదో దేని చేత కట్టి బంధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకు చెప్పడం మొదలుపెట్టిందంటే ఫిలిష్తీయులు వచ్చి ఈమెకు లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎంత లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు? ఎంత లంచం అంటే తెలుసా ప్రియమైన బిడ్డలారా? 1000 × 100. ప్రతి ఒక్కరు కూడా 1000 × 100 వెండి నాణాలు ఇవ్వడానికి, దెలీలాకి ఇవ్వడానికి వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 × 100 ఎంత అవుతుందమ్మా? 100,000 ఎంత అమ్మా? 100,000 ఎంత తెలుసా మీకు? 1,00,000. ఇప్పుడు 10,000 అంటే మనకు గుర్తుకుంటుంది, 20,000 అంటే గుర్తువస్తుంది. 100,000 అనేటప్పటికల్లా మనకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 1,00,000 రూపాయలు, 1,00,000 వెండి నాణాలు ఇవ్వడానికి దెలీలాతో ఒప్పందం గుర్చుకున్నారు. ఇటువంటి 1,00,000 అంటే ఒక మనిషి ఇచ్చే 1,00,000 కాదంటుంది. అది మేలో ప్రతి ఒక్కరము కూడా నీకు 1,00,000 వెండి నాణాలు ఇస్తాం. ఎవరి గురించి? సంసోను పట్టి మాకు ఇస్తే, సంసోను బలం ఎక్కడుందో చూపిస్తే, సంసోను బలం ఎక్కడుందో నీవు కనుక కనుగొని మాకు చెప్తే మీకే 1,00,000 వెండి వరహాలను నీకు మేము వెండి నాణాలు నీకు ఇస్తాం. వెండి నాణాలు ఆ రోజుల్లో చాలా గొప్పదన్నమాట. 1,00,000 వెండి నాణాలు అంటే ఈ రోజున 1,00,00,000 రూపాయలతో సమానం. మనిషికి 1,00,00,000 చొప్పున మీకు ఇస్తాం, కనుక నీవు అతని బలం ఎక్కడుందో తెలిసిన మాకు చెప్పమని దెలీలాతో ఒప్పందం చేసుకున్నారు. ఇక సంసోనుకి ఏంటంటే దెలీలా మీద ఉన్నటువంటి ప్రేమతో, వ్యామోహంతో సంసోను దెలీలాకి మొట్టమొదటిగా ఒక్కసారి ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు? 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నన్ను నిర్వంజ చెవులతో 7 నిర్వంజ చెవులతో నన్ను బంధించితే నా బలం పోతుంది అని చెప్పి మొట్టమొదటిగా దెలీలాతో అబద్ధం చెప్పాడు సంసోను. అప్పుడు దెలీలా ఏం చేసింది? 7 నిర్వంజ చెవులు తెప్పించి సంసోను బంధించి ఫిలిష్తీయులను రమ్మని చెప్పి, ఫిలిష్తీయులు వచ్చిన తర్వాత సంసోనుతో అంటది, ఇదిగో ఫిలిష్తీయుల మీద పడుతున్నారు, లెగు అనగానే సంసోను లేచి విరజిమ్ముకున్నాడంట. విరజిమ్ముకోవడం అంటే అర్థం ఏంటో తెలిసింది? తన బలాన్ని ఇలాగా విరజిమ్ముకునేసరికి దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు నిర్వంజి సువ్వలన్నీ కూడా తెగిపోయి పక్కన పడిపోని అంట. అప్పుడు దెలీలా అందంట, నీవు నాకు నిజము చెప్పలేదు కనుక నీవు నా మీద నీకు ప్రేమ లేదని మొగం ఎత్తుకుని పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అగ్ని తగిలిన నూలుగా, 9వ వచనం, అగ్ని తగిలిన నూలుగా ఆ నిర్వంజ చెవులు తెగిపడినట్టుగా మనం చూస్తున్నాం. 2వది కూడా మరలా ప్రయత్నం చేసినప్పుడు సంసోను మరలా 2వ సూత్రాన్ని కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పేనిన కొత్త త్రాళ్లతో నన్ను బాగా బంధించినట్లయితే
నా బలము పోవును అని చెప్పి మరలా రెండోసారి కూడా అబద్ధమే చెప్పాడు. ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా సంసోను విరజిమ్ము కొనగా ఆ పేనినటువంటి కొత్త తాళ్లతో ప్యానని కొత్త రాళ్లతో కట్టినప్పుడు ఆ తాళ్ళు కూడా తెగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా నిన్ను దేని వలన బంధించితే నీ బలం పోతుందో నాకు మళ్ళీ చెప్పమని బలవంతం చేయగా నన్ను 7 జడలు నా తల మీద అల్లికలు అల్లి 7 జడలు అల్లిన తర్వాత దానిని 7 జడలు అల్లేసిన తర్వాత నువ్వు నన్ను బంధిస్తే నేను బంధింపబడతానని మరలా చెప్పాడంట. అప్పుడు నిన్ను దేని వల్ల బంధింపబడినట్టు 7 జడలను అల్లిక చేసిన ఎడల నా బలం పోతుందని చెప్పినప్పుడు మరలా సంసోనుకి 7 జడలేసి సంసోను పడుకోబెట్టి ఫిలిష్తీయుని పిలిచినప్పుడు 7 జడలు అల్లి మేగులతో కొట్టి నేలకేసి దిగ్గొట్టేసి అల్లిక చేత అతను దిగ్గొట్టినప్పుడు ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా 14వ వచనంలో చదవండి ఒకసారి. 14వ వచనం చదువుదామండి. ఆమె ఆ 7 జడలను మేకుతో దిగగొట్టి సంసోనుతో ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడ తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 జడలు అల్లితే చాలంటే ఈమెం చేసింది 7 జడలు అల్లేసి ఆ 7 జడలను ఒక మగ్గపు మేకుతో నేలకేసి కొట్టేస్తే బయటికి వెళ్ళలేడు కదా అనుకుంది. కానీ 7 జడలు అల్లి మగ్గపు మేకుతో నేల కొట్టినా కానీ దేవుడు ఇచ్చిన ఆత్మబలం చేత వాటిని తెంపుకొని మరి సంసోను వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈమె బాధ ఎక్కువైపోయింది సంసోనికి ఈమె బాధ ఎక్కువైపోయింది. ఈమె బాధ ఎక్కువైపోయిన తర్వాత 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం చూద్దామండి. ఆమె అనుదినమున మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుతున్నందున సంసోను ప్రాణం విసిగి చచ్చిపోతే బాగుండు అనుకున్నాడంట. అప్పుడు అతడు తన అభిప్రాయంతో అతను ఆమెకు తెలియజేసి చాలండి ఏమని చెప్తున్నాను ఇక్కడ, ఇదిగో నా బలమంతా నా తల్లన ఉంది, నా తలను కనుక సౌరవం చేయించినట్లయితే, నా తలను కనుక సౌరవ పద్ధతితో గుండె గురిగిచ్చేసినట్లయితే నాలో బలమంతా పోతుందంటే అది నేను నమ్మనంది. నేను నమ్మాలంటే నువ్వు నమ్మాలి. ఎందుకంటే నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను నాచీరు చేయబడిన వాడను, అంటే ప్రథమగా జరిగించుతున్నటువంటి వాడను. దేవుడు నన్ను వరపుత్రుడిగా నా తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చాడు. నా తల మీద సౌరభు కట్టి ఇప్పటి వరకు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా తల మీద సౌరభు కట్టి పెట్టలేదు. నేను ద్రాక్ష రసమైనా కానీ మద్యమైనా కానీ నేను తాగలేదు. నేను పుట్టినది మొదలుకొని నా తల్లిదండ్రులు కూడా త్రాగలేదు. ఆ బలము దేవుని శక్తి నా మీద ఉందని ఎప్పుడైతే చెప్పాడో, నిజం చెప్పాడో, ఈమె తొడ మీద పడుకోబెట్టుకుని తొడ మీద లాలించి తలంతా కూడా బొరిగేసిందంట. తలంతా కూడా గుండు చేసేసింది. ఎప్పుడైతే తొడ మీద పడుకోబెట్టుకుని లాలించి బుచ్చకించి మంగళవాడిని పిలిచి తలంతా కొరికేసి గుండు చేసేసిన తర్వాత ఫిలిష్తీయులకు కబురు పంపింది. ఫిలిష్తీయులు ఏం చేశారు, సొమ్ము సంచి చేత పట్టుకుని దేలీల దగ్గరికి వచ్చేసి ఇప్పుడైనా నిజంగా చెప్పాడా అంటే నిజం చెప్పాడు. ఇక మీరు సంసోను బంధించవచ్చు అని చెప్పినప్పుడు సంసోనును 19వ వచనం చూస్తే సంసోను బలము పోయింది. ఇత్తడి సంఖ్యల చేత బంధించి సంసోనును దాసుల గృహంలోనికి దాసోహుడుగా సంఖ్యల చేత బంధించి చెరసాలకు సంసోనును తీసుకుని వెళ్ళిపోయినట్టుగా 19వ వచనం మనం చూస్తున్నాం. 19వ వచనం చూస్తే చాలా ఆశ్చర్యం. 31 వచనాలు, 16వ అధ్యాయానికి 31 వచనాలు. ప్రియమైన బిడ్డలారా, ఈ 31 వచనాల్లో సంసోను బంధింపబడ్డం, సంసోను యాతన పడడం, బాధపడడం, దేవుడు సంసోనును విడవడం, బలము పోవడం, తిరిగి బలం రావడం కూడా ఇందులో చూస్తాం. సంసోనును ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా తీసుకెళ్ళిపోయారు? జయోత్సాహంతో సంసోనును ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ ఫిలిష్తీయులు తీసుకుని వెళ్తున్నప్పుడు అందులో ఒకడు చక్కనోడు ఉన్నాడంట, మంచోడు. వాడు ఏమన్నాడంటే, ఒరే వీడు బతుకున్నంతసేపు మనం ఏం చేసినా కానీ మన మీద జయం పొందాడురా, వీడు చూస్తే మనలా చంపేస్తాడు కాబట్టి మొట్టమొదటిగా ఇన్ని ముందు కట్టేసాం కదా మనం వీడు కళ్ళు పీకేయండి అన్నాడంటే ఒకడు. ఏమన్నాడా? వీడు చూస్తే ప్రమాదం, వీడు కళ్ళు పీకేయండి అంటే సంసోను కళ్ళు కట్టిన వెంటనే కళ్ళు పీకేసి
అంధుని కింద చేసి 2 చేతులు కట్టేసి ఇత్తడి సంకెళ్ళ చేత బంధించి సంసోను తీసుకుని వెళ్ళిపోయారు. సంసోను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సంసోను దాసుల గృహంలో పెట్టి గానుగ ఎత్తినటువంటి ఎద్దు గానుగతో ఆడడానికి, అంటే నూనె తీయడానికి, గానుగను తిప్పడానికి ఎద్దులు వాడేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసినాయి. మీకు మంచి నూనె కావాలనుకోండి, కొబ్బరి నూనె కావాలనుకోండి, లేకపోతే నువ్వుల నూనె కావాలనుకోండి, గానుగలు వేసి నువ్వుల్ని ఆడేవారు. అప్పుడు ఆ నువ్వుల నూనె తీయడానికి గానుగకు ఒక కర్ర కట్టి, కర్రకి ఎద్దును కట్టేవారు. ఎద్దు గుండ్రంగా తిరుగుతున్నది, గానుగ ఎద్దు అనేవారు దాన్ని. ఆ గానుగను ఎద్దుతో కాకుండా సంసోను మీద ఉన్న కోపంతో, సంసోను చేసిన పనులను బట్టి వేదనతో ఆ గానుగ ఎద్దును తీసివేసి సంసోను కట్టి ఆ సంసోను గానుగ చుట్టూ ఎప్పుడో మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలా గడిచిపోయిన సంసోను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు ఫిలిష్తీయులందరూ ఒక పండుగ వచ్చింది. వారి దేవత పండుగ వచ్చినప్పుడు వారి దేవత, మన దేవత వాడిని మన చేతికి అప్పగించింది కనుక మన సంతోషంతో సంబరాలు చేసుకుందామని దాగోను గుడిలో సంబరాలు చేసుకుంటూ సంసోనుని పరిహరించడానికి, అవమానపరచడానికి వాడిని తీసుకురండి, ఇక్కడికి దాగోను గుడిలో తీసుకురండి అని చెప్పి 3000 మంది ఆ గుడిలో కూర్చుని, గుడిలో ఉండి సంసోనును బాధ పెట్టడానికి, అవమానపరచడానికి సంసోనును ఆ గుడి దగ్గరికి తీసుకొచ్చినట్టు సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. 23వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతాం. 23వ వచనం చదువుతాం, చూడండి ఒకసారి. ఫిలిష్తీయులు సర్దారులు మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించిన అనుకుని తన దేవత అయినా దాగోనుకు మహాబలిని అర్పించుటకు, పండుగను ఆచరించుటకును కూడుకొనిరి. ఏం చేస్తారంటే అండి, మన దేవతే సంసోను మనకు అప్పగించేసిందిరా, మనం ఏం చేద్దాం, వాడిని అపహాసం చేద్దాం, వాడిని తీసుకురండి అన్నారంట. వారిని తీసుకురమ్మన్నప్పుడు వారిని తీసుకుని వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం, వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయుటకును సంసోను పిలిపించుడు రెండని సంసోను బందీ గృహం నుండి పిలిపించిరి. వారు అతను చూసి గుడి స్తంభముల మధ్య అతన్ని నిలవబెట్టి పరిహాసం చేయడం మొదలు పెట్టారంట. ఎవరిని? సంసోనును గుడి మధ్యలో 2 స్తంభాల దగ్గర నిలబెట్టి, ఆ నిలబెట్టడానికి కూడా అతను కళ్ళు లేవు కనుక అటు ఇటు పడిపోతాడు. ఒక పనివాడిని తీసుకొచ్చి అతని చేతులు పట్టుకుని నిలబెట్టారంట. నిలబెట్టిన తర్వాత పరిహాసం చేస్తున్నారు. సంసోను, నీ బలం ఏమైపోయింది, నీ శక్తి ఏమైపోయింది, నీ బలమంతా ఏమైపోయింది, నీ దేవుడు ఏమైపోయాడు, ఇవన్నీ కూడా సంసోనుని వారు ఏలన చేస్తున్నారంట. ఇదంతా కూడా సంసోనికి బాధాకరమైన విషయాలు ఎందుకు వచ్చినవి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా, సంసోను దేవుని కుమారుడుగా ఉండవలసిన వాడు, దేవుని ఆలనా పాలనలో ఉండవలసిన వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు. ఈ రోజున ఫిలిష్తీయుల చేతిలో ఒక కీలు బొమ్మ అయిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే సంసోను ఎగతాళి చేయడం, సంసోను కించబడటం, సంసోను తట్టుకోలేక సంసోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆ గుడి స్త్రీలతోనూ పురుషులతో నిండి ఉండను. ఫిలిష్తీయులు సర్దారులు అక్కడ నుండి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీలు పురుషులు రమారమి 3000 మంది చూస్తుండే. 28వ వచనం, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొని నిమ్ము అని యెహోవాకు మొర్రపెట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి సంసోను తన జీవితంలో చేసిన తప్పును తెలుసుకుని దేవునికి చివరిగా మొరపెడుతున్నాడు. మరి దేవుడు మరణింటాడా? వేశ్య దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళాడు. అపవిత్రమైన పనులు చేయకూడదు, చేశాడు. ఫిలిష్తీయులను చంపడానికే దేవుడు సంసోను ఏర్పాటు చేశాడు, పుట్టించాడు. మరి వరపుత్రుడిగా పుట్టాడన్న విషయం తెలుసుకుని సంసోను దేవుని కంటే వేశ్యలోలుడైపోయి, స్త్రీలోలుడైపోయి, తను ఎందుకు పుట్టానో తెలియకుండా పాపం చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటానా అంటే దేవుడు ప్రార్థన వింటాడు. పాపులను రక్షించడం వరకు ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఇలా కనుక వచ్చారు కనుక సంసోను చేసిన ప్రార్థనను దేవుడు మరలా ఆలకించి సంసోనుకు అప్పటికే కొద్దిగా వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టినాయి అంట. దెలీలా గుండె గించేసిన తర్వాత కొన్ని నెలలకు ఈ తల వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టినాయి. తల వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టినాయి. తల వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టినాయి. సంసోను తల వెంట్రుకలు పెరుగుతున్నాయి. సంసోను దేవునికి ప్రార్థన చేసినప్పుడు సంసోను మీదకి దేవుని ఆత్మ మరలా బలంగా వచ్చింది.
వచ్చినప్పుడు తన చేతులు పట్టుకున్న పనివాడు తనడంట, నాయనా ఈ 2 స్తంభాలు గుడికి మధ్యలో ఆధారంగా ఉన్నావేనా, ఇవి నిజమేనా? ఆ 2 స్తంభాలు నన్ను ఒక్కసారి పట్టుకొని అని చెప్పి 2 స్తంభాలను 2 చేతులతో పట్టుకొని, ఎడమ చేతితో ఎడమ స్తంభాన్ని పట్టుకొని, కుడి చేతితో కుడి స్తంభాన్ని పట్టుకొని 2 స్తంభాలను లాగినప్పుడు ఆ స్తంభాలు కూలిపోయి ఇరిగిపోయి, ఆ స్తంభాలకు ఆ గుడికి ఆధారమైన స్తంభాలు ఆ 2 స్తంభాలు ఎప్పుడైతే సంసోను పట్టుకుని లాగాడో ఆ ఇరిగిపోనియో కూలిపోనియో, అక్కడ కూర్చున్న వారు ఎంతమంది అంటే ఇంచుమించు 3000 మంది కూర్చున్నారంట గుడి మీద, గుడి కింద లోపల కూడాను. ఈ 3000 మంది కూడా ఆ బిల్డింగ్ పడిపోయి ఆ గుడి కూలిపోయి వారితో పాటు సంసోను కూడా అక్కడికక్కడే చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఫిలిష్తీయులను చనిపోదామని చెబుతూ బలముగా వంగి ఆ గుడి సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడిన మరణకాలంలో అతను చంపిన వారి శవము లెక్క కంటే, జీవితకాలం అతను చంపిన వారి లెక్క కంటే అప్పుడు చనిపోయిన వారి లెక్క ఎక్కువైన. అప్పుడు అతని స్వదేశమును అతని తండ్రి ఇంటి వారు వచ్చి అతను మోసుకుని పోయి జోరియాకును యెఫ్తయేలునకును మధ్యన అతన్ని తండ్రి అయిన మోనోహ సముద్రం అతనిని పాతిపెట్టి అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలునకు అధిపతిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ రోజున మనము సంసోను యొక్క జీవితంలో మనం నేర్చుకోదగ్గ పాఠాల గురించి మనం జ్ఞాపకం చేసుకుని మనము వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఏంటంటే తప్పక మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని. సంసోనును దేవుడిచ్చిన ఆశీర్వాదమును వేశ్యకు బానిసయ్యి పోగొట్టుకున్నట్టుగా సంసోను కథ మనకు తెలియజేస్తుంది. రెండవ విషయం ఏంటంటే దేవుని మాటను సంసోను లెక్క చేయలేదు. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో దేవుడు మనకు ఒక సూక్తిని చెప్పాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. మన నోటికంట తాళం వేసుకోవాలంట. ఎక్కడ మనం నోటికి తాళం వేసుకోవాలి, ఎక్కడ మనం మౌనంగా ఉండాలో మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం మనకు తెలియజేయబడుతుంది. ఏమని రాయబడింది అక్కడ చదవండి. ఏంటండి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అబ్బా, ముఖ్యమైన స్నేహితుని యందు కూడా నమ్మకం ఉంచవద్దు. నీ కవగిటిలో పండుకున్న దాని ఎదుట నీ నోరు మూసుకో అని రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంసోను తెలియల తొడ మీద పడుకోబెట్టుకుని సంసోను అడిగినప్పుడు సంసోను ఆమె దగ్గర నోరు విప్పకుండా ఉంటే, మాట్లాడకుండా ఉంటే, నా భార్యే కదా, నేను ప్రేమించింది కదా, నేను లవ్ చేసిందే కదా అని చెప్పి నోరు విప్పకుండా ఉంటే సంసోనుక గతి పట్టకుండాను. దేవుని వాక్యం ఇక్కడ నెరవేరింది. ఏమిటో తెలుసా? నీ కౌగిట పడుకున్న దాని ఎదుట కూడా నీ పెదవుల ద్వారమునకు పాప పెట్టుకో. నువ్వు ఎవరితో చెప్పకూడదు కొన్ని విషయాలు. ఇది దేవుని యొక్క స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం కొన్ని మనము నడుచుకుంటూ వెళ్ళాలి. కనుక సంసోను దేవుడిచ్చిన ఆశీర్వాదమును వేశ్యకు బానిసే పోగొట్టుకున్నాడు. మొట్టమొదటి మన జీవితంలో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. ఆయన సిలువ రక్తంతో మనల్ని కడిగి, సిలువ శక్తితో మనల్ని నింపి, ఆయన సన్నిధానం మనల్ని నిలబెట్టినటువంటి దేవునికి మనం సాక్షిగా ఉండవలసినటువంటి నీవు నేను ఈ రోజున లోకంలో తిరుగుతున్నాం. సంసోను వేశ్యల చుట్టూ తిరిగినట్టుగా మనం లోకంలోనే తిరుగుతున్నాము, లోకంలోనే సహవాసం చేస్తున్నాము. దేవుని విడిచి మనము తిరుగుతున్నాం. శత్రువు చేత నిందపాలు అపహాసానికి గురి అయ్యాడు సంసోను. శత్రువు చేత నిందపాలు అపహాసం పాలవడానికి సంసోను గురి అయ్యాడు. మనము కూడా అనేక మంది మనల్ని చూసి హేళన చేస్తున్నారండి. వీరు దేవుని బిడ్డ అంట, వీరు భక్తి పరులు అంట, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారంట, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, కానీ వారిలో భక్తి లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు అని ఎదుటి వారు చూసి మనలను అపహాసం చేస్తున్నారు. మనకి ఎనబడకపోవచ్చు, పక్క వాళ్ళు వాటిని గమనిస్తున్నారు. మూడవది, బలవంతుడు దేవుని విడిచి శరీర కోరికల కోసం ప్రాకులాడకూడదు. దేవుని ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకుని, దేవుని యొక్క శక్తిని మనం ఉపయోగించుకుని మనం ఏం చేయకూడదండి? శరీరపు కోరికలను మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. శరీరపు కోరికలు చాలా మంది లోకంలో చేయకూడని పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవునికి ఇష్టము కాని పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుని మాట వినకుండా, దేవునికి ఇష్టలుగా కాకుండా ఈ లోకంలో జీవించేవారు చాలా మంది ఉన్నారు. ప్రియదినపడారా, సంసోను జీవితం ఎలాగైపోయిందో మన జీవితం కూడా అలాగ పతనము అయిపోతుందనే పాఠము
దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నాలుగవది, తన కష్టాలను తన కన్నులు పీకేసుకుని తిరగలు విసిరేవాడుగా సంసోను అంత బలవంతుడు. దేవుడు ఇచ్చిన బలమంతటిని కూడా, శక్తిని అంతని కూడా, ఒట్టి చేతులతో సింహాన్ని చేల్చగలిగినటువంటి శక్తి పొందుకుని కూడా సంసోను తన బలాన్ని విడిచిపెట్టి కన్నులు పీకి చేసుకున్నాడు, తిరగలు విసిరాడు, అపహాసపు పాలైపోయాడు. కారణం తెలుసా ప్రియమైన, దేవుని మాటను వినలేదు, తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. ఫిలిస్తీన్ల జోలికి వెళ్ళకూడదు, మనం ఫిలిస్తీన్ల పిల్ల మనం చేసుకోకూడదు. ఫిలిస్తీన్లు సంహరించడానికే దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించాడు. గుడ్రాలుగా ఉన్న నాకు పిల్లనివ్వడానికి కారణం, దేవుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, వారితో నువ్వు తిరగడానికి కాదు, వారి సంఖలోకి వెళ్ళడానికి కాదని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ సంసోను ఈ రోజు మనం కూడా దేవుని ఆశీర్వాదాలు నిర్లక్ష్యం చేస్తున్నాం. సంసోను నిర్లక్ష్యం చేసినట్టే దేవుని ఆశీర్వాదాలు మనము కూడా ఈ రోజున నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ చివరిగా మన సంసోను ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక్కసారి నీ బలమను నాకు దయచేయనైనా, నా కన్నులు పీకినటువంటి నా కన్నులు పీకినటువంటి కోపాన్ని, నన్ను అపహాసం చేసిన కోపాన్ని, ఇదిగోనైనా వారిని బట్టి నా కన్నుల నిమిత్తమును, నన్ను అపహాసపాలు చేసినటువంటి నిమిత్తమును ఒక్కమారే వారిని దండించి పగ తీర్చుకున్నట్టుగా ఒక్కసారి నాకు మీ యొక్క ఆత్మను దయచేయమని మరలా ప్రార్థించాడు. ఈ రోజున కూడా మన జీవితంలో చెడిపోయామో, పడిపోయామో, తప్పిపోయామో, ఎక్కడ మనం పడిపోయామో, ఎక్కడ మనం కురుగుపోయామో, ఎక్కడ మనం అపహాస పాలయ్యామో వాటిని జ్ఞాపకం చేసుకుని మరలా సంసోను ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకిస్తే మరలా సంసోనికి శక్తినివ్వగానే ఆ గుడికున్న ఆధారమైన 2 స్తంభాలను లాగి ఆ గుడినంతటి కూల్చేసినప్పుడు 3000 మంది ఆ రోజున చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని శక్తి గొప్పది, దేవుని ప్రేమ కూడా గొప్పదే. ఎంత పాపాత్ములైనా కానీ ప్రేమించగలిగినటువంటి ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున మనకున్నటువంటి తప్పిదాలను బట్టి, పాపాలను బట్టి, అపరాధాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే సంసోనుకు మరలా తిరిగి శక్తినిచ్చిన దేవుడు మనకు కూడా శక్తినివ్వడానికి ఆయన, జయమునివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయం అందటి జయాన్ని మరలా మనం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సంసోను మరలా శక్తినిచ్చిన దేవుడు ఈ రోజున మరలా మన జీవితంలో తప్పిపోయినటువంటి మనలను, నన్ను దారి తప్పిన మనలను, మనము నిరాశులైన మనలను, అపనిందలు పొందినట్టు మనలను మరలా క్షమించి మన్నించి ఆయన శక్తిని ఇవ్వడానికి, ఆయన కృపనివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఈ సమయం దేవుడు మరలా మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకు నైనా కూడుకలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. అయినా ఈ సమయమందునైనా మీరు గత వారాల్లో, గతించిన మాసాల్లో నీ బిడ్డలకు ఇచ్చిన సాంపాద్యాన్ని బట్టి, కష్టార్జితాన్ని బట్టి స్తోత్రాలు. వారి కష్టార్జితం నుంచి నన్ను ప్రభు వారు ఖర్చు పెట్టకుండా, తినకుండా దాసి మీ సన్నిధానంలో విత్తాలని, మీ సన్నిధానంలో నేను సమర్పించాలని దాసి తీసుకుని వచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు, అర్పణలు, దశంభాగములు తండ్రి ఈ సమయం అంతా సమర్పించున్నారు. వారి యొక్క కానుకలు మీరు దీవించండి. గుప్పలు విప్పిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి సాంపాద్యాన్ని అధికం చేయండి. సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని గుప్పలు విప్పిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. 20 అంతలుగాను, 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను, 1000 ఫలితాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అదే రీతిగా నీ సమయం అందనైన ప్రభువా, ఎవరైతే నీ సన్నిధానంలో ప్రభువైన పాలు పంపులు పొందారో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఆకాశవాకళ్ళు విప్పండి, పట్టణంతో ఆశీర్వాదాలు ఈ బిడ్డల పైన కుమ్మరించండి. ఇది మొదలుకొని మరలా పునరుద్ధాన పండుగ వరకు నేను మీ కాపుదల, మీ కృపని బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించండి. వారికి నకరతలు తీర్చండి, అవసరతలు తీర్చండి. వారు నేను బ్రహ్మ వారికి కూడా సాంపాద్యాన్ని దీవించండి. వారు తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, ఇంటెదులు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, వారి బిడ్డలను చదివించుకోవడానికి, నేను ప్రభు వారికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి సమృద్ధి అయినటువంటి సాంపాద్యం వారికి దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని. ఈ సమయం మంది ఎవరైతే నిరాస్తులైన వారికి నేను ప్రభు వారికి ఆదరణ మీరు దయచేయండి తండ్రి. అలాగే నేను ప్రభు ఎంతవరకు నేను ఉడుకులో ఉండి మాతో నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ చిత్తమైతే మరొక సమయం ఇటు రీతిగా కూడుకుని నేను స్తుతించే భాగ్యం నీ బిడ్డల మాకు దయచేదురుగా. కానీ అటు రీతిగానే ప్రభా ఈ సమయం మందు నేను ప్రభా నీ బిడ్డల ప్రభనైనా నా కుమార్తె ఏర్పాటు చేసినటువంటి ఆహార పదార్థాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ బిడ్డలు తినిచుండగా వారికి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి.
అటు రీతికైన ప్రభావ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఇంతవరకు మాతో నడిపించిన దేవానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడనెడగుండునుగాక. అందరూ చెప్తామా? యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.